హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఎలా ఉన్నారు? బాగుండారా? మేమైతే బాగుండాము. మీరు బాగుండారా ఫ్రెండ్స్? మాకైతే పొద్దున్నే అన్నీ అయిపోయినాయి. పిల్లల క్యారీలు, ఇంట్లో పూజ, ఏనోళ్ళకు పాలు, వాటికి మేపు అన్నీ పెట్టుకొని చేను దగ్గరికి అయితే వచ్చినాం ఫ్రెండ్స్. ఇది అడవిలో దూరం చేను కాదు, ఊళ్ళో చేనే. కొంచెం అరటి చెట్లు వేసినాం ఫ్రెండ్స్. ఇది రెండో పిల్ల. నీళ్ళు రాలేదని చెప్పి వదిలేసినాము. నీళ్ళు రాలేదు, ఇంకెందుకు సతవలై దండగా అని చెప్పి వదిలేసినాము. ఇప్పుడు కొంచెం వర్షాలు పడి నీళ్ళు వచ్చే తలకి అయితే పడదోయకుండా అట్టే పెట్టున్నాడు. చూడండి, రెండో పిల్ల ఎన్నిపోతున్నాయి ఫ్రెండ్స్. ఎన్నిపోతున్నాయని చెప్పి ఇప్పుడు మా ఆయనకు ఇప్పుడు చేయాలి. ఇదంతా మొత్తం గొట్టాకు అంతా కోసి, పిల్లలు కోసి అంతా కోలేసి ఒక 10 మూటలు సతవ తెచ్చి వేద్దాము. వచ్చిన కాడికి రాని ఎంతన్నా రాని వచ్చిన కాడికి వచ్చాది అంటున్నారు. ఇంతకుముందు కూడా ఫ్రెండ్స్ ఇది నాదోటప్పుడు ఏమి డబ్బులు రాలేదు. మాకు 40,000 ఖర్చులు వచ్చినాయి. 50,000 వచ్చింది. గాలికి అన్నీ పడిపోయినాయి. అందుకే అప్పుడు కూడా ఏం రాలేదు. ఇప్పుడు నీళ్ళు లేవు, ఏం లేవు. మళ్ళీ సతవ తెచ్చే ఏం రాదని చెప్పేసి వదిలేసినాము. ఇప్పుడు వర్షాలు పట్టినాయి కాబట్టి నీళ్ళు కొన్ని వచ్చినాయి. అది కాకుండా ఎండిపోతున్నాయి, గొల్లలు ఎండిపోతున్నాయి అని చెప్పి ఇప్పుడు ఆయనకు తెంపర పుట్టింది. ఇప్పుడు చేద్దాము, ఇదంతా కోసేసి చేద్దామన్నాము. పొద్దున్నే పని అంతా చేసుకొని ఇంట్లో చేయలేక వచ్చినాం ఫ్రెండ్స్. చూడండి, ఈ విధంగా ఉన్నది గంపకి ఉన్నట్టు అంతాను. దీంట్లో పాములు ఉన్నా, తేళ్ళు ఉన్నా, జర్లు ఉన్నాయి, ఏమున్నా దిక్కులేదు. రైతులు కష్టం ఇట్టే ఉంటుంది. ఇదంతా మొత్తం కోసేయాలి. కోసేసి పిల్ల కోసేసి అన్నీ కోలేసి సతవలు తెచ్చేసి మీకు అంతా కోసినాక ఒకసారి చూపించా చూడండి ఫ్రెండ్స్, ఎంత నీట్గా ఉంటుందో కోసినాక. ఏదైనా చేస్తేనే బాగుండేది. అంతా కోసినాక మళ్ళీ ఒకసారి చూపించాను. కొయ్యకు ముందే, స్టార్టింగ్ చేయకముందే మీకు ఒకసారి చూపించిన చూడండి ఎంత గలీజ్గా ఉండదో. ఇదంతా నీట్గా చేయాలంటే 2 రోజులైనా పడతాయి, ఒక రోజుకి అయిపోదు. కూలోళ్ళు అయితే ఎవరు రాలా ఫ్రెండ్స్, ఎండబడింది కదా, మేమే వచ్చినాము. పొద్దున్నే రావడానికి మాకు ఇంట్లో కొంచెం పని ఎక్కువ. గేదెలు ఉన్నాయి కదా, వాటిని చూసుకోవాలి, ఇంట్లో పని చేసుకోవాలి, రావాలి. అందుకే కొంచెం లేట్ అయిపోతుంది. ఈరోజు ఇంకొకటి విషయం ఫ్రెండ్స్, ఈరోజు చిట్టి తల్లి వాళ్ళ అమ్మ నాన్న మ్యారేజ్ డే ఫ్రెండ్స్. మీరందరూ బ్లెస్సింగ్స్ ఇవ్వండి. మా పాపకి బాబుకి నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతో చల్లగా ఉండాలని మీ అందరి బ్లెస్సింగ్స్ వాళ్ళిద్దరికీ కావాలి ఫ్రెండ్స్. ఖచ్చితంగా మీరు బ్లెస్సింగ్స్ ఇవ్వండి. నేనైతే ఆల్రెడీ పొద్దునే చెప్పేసినాను, హ్యాపీ మ్యారేజ్ డే, నిండు నూరేళ్ళు చల్లగా ఉండండి పిల్ల పాపలతో అని. మీరు కూడా అలాగే బ్లెస్సింగ్స్ ఇవ్వండి. ఈసారి మళ్ళీ వాళ్ళ పెళ్లి రోజుకి ఒక బాబు పుట్టేటట్టు మీరు అందరూ బ్లెస్సింగ్స్ ఇవ్వండి ఫ్రెండ్స్. చిట్టి తల్లికి తోడు ఇంకొక తమ్ముడు కావాలి. అందుకు ఖచ్చితంగా వాళ్ళిద్దరికీ మీరు బ్లెస్సింగ్స్ ఇవ్వండి. వాళ్ళిద్దరికి ఈరోజు మ్యారేజ్ డే. అందుకు ఇంట్లో కూడా కొంచెం చేసలుగా పని ఉండింది. పొద్దున్నే పిల్లలకి అన్నం చేసినాను, పప్పు చేసినాను. ఈరోజు పప్పు ఏంటంటే ఫ్రెండ్స్, సిరాకు మామిడికాయ వేసి పప్పు చేసినాను, అన్నం చేసినాను, దోశ వేసి ఇచ్చినాను. తినేసి పిల్లలు స్కూల్కి వెళ్ళారు. నేను ఇంట్లో పాలు, నూలు అన్నీ చూసుకొని వాటికి నీళ్ళు పెట్టుకొని వాటికి మేపు అన్నీ పెట్టుకొని ఇంకా చేలోకి వచ్చిన ఫ్రెండ్స్. ఇంకా 11-12 వరకు చేలో పని చేసుకొని మళ్ళీ ఇంటికి పోయి మళ్ళీ మా ఆయన అయితే చల్లగా తినడు. అందుకే కాబట్టి పొద్దున్నే అన్నం ఎట్ట చేస్తా కొన్ని పెట్టేసి మాకు మధ్యాహ్నం కూడా ఉంటుంది. ఆయన చల్లగా తినడు ఫ్రెండ్స్. ఆయనకు వేడిగా మళ్ళీ అన్నం చేసి పెట్టాలి. ఇది ఈ పూట మా వీడియో ఫ్రెండ్స్. చూడండి, ఇంకా పని చేయాలి కదా, ఎక్కువసేపు తీస్తా ఉంటే నేను కనబడేట్టుగా తీసింటున్నాను. నాకు వీడియో తీసేవాళ్ళు ఎవరు లేరు, అందుకే ఇలా చూపిస్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, అంతా కోసేసిన తర్వాత మళ్ళీ మీకు చూపించాను. ఓకే, బాయ్ ఫ్రెండ్స్. నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్.